నిన్న టాస్క్లో తనూజ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఈమె ఒక 3-4 వీక్స్ ఎలిమినేషన్లో కూడా నోరేసుకొని అరవటము, తెలుగేమో బాగా నేర్చుకుంది. ఈమె ఆల్రెడీ సీరియల్లో ఉంది కదా, తెలుగు బాగొచ్చు. ఈమె సంజన గారి మీద అంత అరవాల్సినంత అవసరం లేదు. ఎంత ఓవర్ యాక్షన్ చేసిద్దంటే ఈమె ఏంటో, ఈమె వల్లనే బిగ్ బాస్ ముందుకెళ్ళిపోతుంది, ఈమె వల్లనే బిగ్ బాస్ నడుస్తున్నారు, ఈమె పెద్ద ఆడియన్స్లో ఈమెకే క్రేజ్ ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉండిద్ది. ఏంటో మన తెలుగు వాళ్ళ దరిద్రం, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవటము కాదు. నిన్న సంజన గారు మాట్లాడుతుంది, ఈమె మాట్లాడుతుంది, కానీ ఈమె ఎంత అరవాల్సినంత అవసరం లేదు. సంజన గారు కూల్గానే మాట్లాడుతున్నారు. ఆమె ఎందుకంటే ప్రతిసారి కూడా మీరు నన్నే తీసేస్తున్నారని ఆమె కోపంతో, అంటే ఆమె వచ్చేసి డీమార్ట్ పవన్ తీసేస్తే ఈమెకి ఎందుకు బాధ అర్థం కావట్లేదు. రీతూ చౌదరి ఉన్నన్ని రోజులు కూడా డీమార్ట్ పవన్ని ఒక పాములాగా వాడుకుంది. ఆమె గేముల కోసము, ఆమె విన్నర్ అవటం కోసము, ఆమె హౌస్ కెప్టెన్ అవటం కోసము డీమార్ట్ పవన్ వాడేసేసుకొని, ఈ డీమార్ట్ పవన్ అసలు ఆమె చుట్టూనే ఉంటూ ఆయన గేమ్ మర్చిపోయాడు, ఆయన ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఆయన అసలు డీమార్ట్ పవన్ ఈ హౌస్లోకి నేను ఎందుకు వచ్చాను అనేది ఆయన మర్చిపోయి కూడా ఈ రీతూ చౌదరి ఆటను గెలిపించటానికి, రీతూ చౌదరిని గెలిపించడానికి ప్రయత్నం చేసి 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 ఆఖరికి రీతూ చౌదరి ఇంటికి వెళ్ళింది. తనూజ వచ్చేసి ఇప్పుడు తనూజ కళ్యాణం. మనకి భరణి గారు అన్నారు, నువ్వు వచ్చిన తర్వాత వాడు నవ్వే పోయిందని. ఈ మహాతల్లి కానీ ముందు ఒక 1 మంత్ ముందు, 1.5 మంత్ ముందు వీళ్ళిద్దరి మధ్య ఇలానే ఉంటే సేమ్ డీమార్ట్ పవన్ ఎలా అయ్యాడో కళ్యాణ్ కూడా అలానే అయ్యేవాడు. ఇప్పుడు కళ్యాణ్ టికెట్ టు ఫినాలి ఫస్ట్ కంటెస్టెంట్గా అసలు అయ్యేవాడే కాదు ఇలా ఉంటే. ఈమె వీళ్ళిద్దరు వ్యవహారము, అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం కానీ, సైకిల్ కానీ, ఈ ట్రోలర్స్ ట్రోల్ చేయటం కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయిందనమాట. ఈ మధ్యన స్టార్ట్ అవ్వటం వల్ల కొంచెం ఈ ఆల్రెడీ ఫస్టే బిగ్ బాస్ అడిగారు కదా, మీకు ఏమైనా ఉందంటే మాకేం లేదు అంది. బట్ ఏంటంటే ఏదో ఉంది, బట్ ఇప్పుడు బయటపడుతుంది అనమాట. ఈ విధంగా ఉంటే కళ్యాణ్ కూడా డీమార్ట్ పవన్ లాగా అయిపోయాడు అనమాట. ఇంకా నిన్న టాస్క్లో వచ్చేసి మనకి సంజన గారు, ఎందుకంటే ఆమెకి 0 వచ్చిందనేసి జైల్లో ఉన్నారు. బిగ్ బాస్ వచ్చేసి ఆమెకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. 3 సార్లు కనుక జైలు నుంచి బయటకు వస్తే నీకు జైలు నుంచి విముక్తి కలిగిదన్నాడు. ఆమె చాలా తెలివిగా ఆడింది ఆట. భరణి గారు పాపం అన్నీ నమ్మేశారు. ఒకసారి వామిటింగ్స్ అయింది అంది, ఒకసారేమో నా వాష్రూమ్ బాగాలేదు అనేసి అంది. అలా 3 సార్లు బయటికి వెళ్ళింది. ఆమె అయితే జైలు శిక్ష నుంచి బయటకు వచ్చేసింది. ఇంకపోతే నిన్న ఒక గేమ్ పెట్టారు కదా, ఈ గేమ్ చాలా బాగా అనిపించింది. ఇలాంటి గేమ్స్ అంటే ఈ విధంగా పెట్టింది అయితే మరి నేను ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్లో చూడలేదండి. ఫస్ట్ నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను. బహుశా పెట్టుంటారేమో, నేను చూసి ఉండలేదు. అందరూ కూడా బాగా ఆడారు. ఫస్ట్ అయితే మనకి ఇమానుయేల్ గారు చాలా బాగా ఆడారండి. వితిన్ సెకండ్స్లో వచ్చేసి పెట్టేశారు. తర్వాత వచ్చేసి మనకి డీమార్ట్ పవన్ ఆడారు, తర్వాత వచ్చేసి శెట్టి గారు ఆడారు, తర్వాత తనూజ ఆడింది, తర్వాత సంజన గారు ఆడారు, తర్వాత భరణి గారు ఆడారు అనమాట లాస్ట్కి. చాలా బాగుంది గేమ్, చాలా ఫాస్ట్గా ఆడారు. ఇమానుయేల్ చాలా బాగా ఆడుతున్నారండి గేమ్ను. అందరూ బాగా ఆడుతున్నారు, కానీ ఒక్కొక్కరు కొంచెం ఈ తనూజ ఓవర్ యాక్షన్ చేసిద్ది. గేమ్ ఆడిద్ది, బాగానే ఆడిద్ది, కానీ మాట్లాడటము, పోట్లాడటము ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఫస్ట్లో లేవన్నమాట ఇలాగా. సో అందుకే అంటున్నాను. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది తనూజ ఫ్యాన్స్ అని వచ్చి ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెడతారు. అవును, మరి మీకు తనూజ బిగ్ బాస్లో సంపాదించిందంతా మీకు ఇచ్చిద్ది. మరి వచ్చి ఈ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళకి ఏమీ రాదు. మనం ఇక్కడే ఉంటాము. వాళ్ళు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీలు చాలా ఉంటాము. మీరు మెసేజ్లు పెడతానే ఉంటారు, నేను వాయిస్లు ఇచ్చుకుంటానే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు పెట్టే దగ్గర ఉంటారు. ఎవరైతే మీరు కామెంట్స్ పెట్టి తిడుతున్నారో వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, ఇంకో సినిమాలో నటిస్తారు, డబ్బులు పోగేసుకుంటారు, ఆస్తులు పోగేసుకుంటారు, అన్నీ పోగేసుకుంటారు. ఈ ఫ్యాన్స్ అని చెప్పుకున్న వాళ్ళు తనూజ గురించి పెడితే బ్యాడ్ కామెంట్స్ పెడతారు పనికిమాల వాళ్ళు. మరి ఆమె సంపాదించిన దాంట్లో వీళ్ళకి ఏదో ఇస్తానంది పనికిమాల మొక్క కామెంట్స్ పెట్టేవాళ్ళు.
పోతే నిన్న గొడవలో తనూజ చాలా చాలా ఓవర్ యాక్షన్ చేసిందండి. ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఆ సంజన గారి మీద చూడండి ఎలా అరుస్తుందో. సంజన గారు కూడా అరుస్తున్నారు, ఎవరెవరు తక్కువ కాదు. బట్ సంజన గారు ఎప్పుడన్నా ఒకసారి వాయిస్ రేస్ చేసిన ఒకసారి తగ్గిస్తారు, ఈమె ఓవర్గా చేసిద్ది అనమాట. పోతే నిన్న వచ్చేసి ఓట్ అపీల్ కోసము మనకి డిమార్ట్ పవన్ అలానే ఇమానుయేల్ ఉన్నారు. సో ఇమానుయేల్ సెలెక్ట్ అయ్యారు, ఆడియన్స్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు, ఆయన ఓట్ అపీల్ అయితే చేసుకున్నారనమాట. సో ఎవరు విన్నర్ అనుకుంటున్నారు, ఎవరు రన్నర్ అనుకుంటున్నారు? నేనైతే కళ్యాణ్ విన్నర్ అనుకుంటున్నాను, తనూజ కానీ ఇమానుయేల్ కానీ రన్నర్ అనుకుంటున్నాను. సో మీలో ఎవరిని అనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. సో నాకు తెలిసి అయితే ఇమ్మానుయేల్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలోనే విన్నర్ అవుతారంటున్నారు. మరి మీరేమన్నారు తప్పకుండా కామెంట్స్లో తెలపండి.